నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా శాసనసభను ఆదేశించాలి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసి ఆ పిటిషన్ విచారణ జరుగుతూ ఉండగానే ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని రూలింగ్ ఇవ్వడం వెనక రాజకీయ ద్వేషపూరిత కక్షపూరిత మనస్తత్వం ఉందని, ఆ వ్యవహారాలతోనే ఈ విధంగా రూలింగ్ ఇచ్చారు అని, ఆ స్పీకర్ ఇచ్చిన రూలింగ్ను కొట్టివేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ జరిగింది. ఆ విచారణను టేకప్ చేసినటువంటి హైకోర్టు అటు శాసనసభ స్పీకర్కి, శాసనసభ కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్కి, శాసనసభ కార్యదర్శికి, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యవుల కేశవ్ గారికి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ అక్టోబర్ 4వ తేదీకి వాయిదా పడింది. జగన్మోహన్ రెడ్డి గారేమో తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో కావలసినంత టైం వస్తుంది, సో దట్ ప్రజా వ్యతిరేక అంశాల మీద చర్చించడానికి ఆస్కారం ఉంటుంది, ఆ చర్చను అనుమతించడానికి అధికార పార్టీ సిద్ధంగా లేదు, అధికార పార్టీ వీళ్ళు స్పీకర్ అందరూ కుమ్మక్కయ్యే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు అని, దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో మెన్షన్ చేసి ఉన్నారు. సరే, ఇప్పుడు ఇది జగన్ గారు చెబుతూ ఉన్నట్లు 10% వచ్చిన వాళ్ళకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనే నిబంధన ఉందా అంటే లేదంటున్నారు ఆయన, వీళ్ళేమో ఉంది అంటున్నారు. ఇప్పుడు న్యాయస్థానం గడప దొక్కింది, అలాంటి నిబంధన ఏదీ లేదు అని జగన్ గారు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపెడుతూ ఉన్నారు. పాలకపక్షమో అది సాంప్రదాయం అంటున్నారో మరేదో అంటూ ఉన్నారు. ఫైనల్గా హైకోర్టు తేలుస్తుంది కదా, ఏం తేలుస్తుందో చూద్దామని మనలాంటి వాళ్ళం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. తదుపరి వాళ్ళకు నోటీసులు ఇచ్చి మీ వివరణ ఏంటో చెప్పండి అని అక్టోబర్ 4కు వాయిదా వేశారు. మరి అక్టోబర్ 4లోగా వాళ్ళు సమాధానాలు చెబుతారని చెప్పి నేనైతే అనుకుంటలేను. వాళ్ళ న్యాయవాదులు మళ్ళీ టైం కావాలంటారేమో. వీలైనంత వరకు ఈ పిటిషన్ విచారణ సమయం ఎక్స్టెండ్ అవ్వాలి అని పాలకపక్షం కోరుకుంటే ఒక రకంగా జగన్ గారు చెప్పే వాదనే కరెక్ట్ అని చెప్పి మనం బయట అనుకోవాల్సి ఉంటుందేమో. కాదు, ఈ పిటిషన్ పరిష్కరింపబడాలి, జగన్ వాదన తప్పు అని నిరూపితం కావాలి అని కనుక పాలకపక్షం అనుకుంటే ఈ పిటిషన్ విచారణ ఆలస్యం కాకుండా టైం ప్రకారమే వాళ్ళ వర్షన్, వాళ్ళ వాదనలు వినిపించుకుంటూ పోవాలి. వీలైనంత త్వరగా ఈ విచారణ ముగిసేటట్లు చూడాలి. ఏం జరుగుతుందో చూద్దాం.